విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతంలో నిర్మితమవుతున్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం సిద్ధమైపోయింది. ప్రారంభోత్సవం రేపు ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా మీకు ఈరోజు ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అసలు ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నా వెనకాల చూడొచ్చు, ఇదే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. చాలా భారీ ఎత్తున శరవేగంగా ఇక్కడ నిర్మాణ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. దాదాపుగా 2200 ఎకరాల విస్తీర్ణంలోని ఈ మొదటి దశలో దాదాపు 4500 కోట్లకు పైగా వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 60 లక్షల మంది ప్రయాణికులు సేవలు అందించేలాగా దీన్ని ఏర్పాట్లు చేశారు. ముందులో మొదటి విడతగా దాదాపుగా ఏడాదికి 6 లక్షల మంది ప్రయాణికులు దీన్ని వినియోగించుకునే విధంగా ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు ఏర్పాట్లు అయితే జరిగాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. సుమారుగా 2200 ఎకరాల్లో మొత్తం దీన్ని ఇప్పుడు కూడా నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఈ ఏర్పాట్లన్నీ కూడా రేపు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా, ప్రారంభోత్సవం సందర్భంగా మొత్తం భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఒక పక్క ఆ రోజు ప్రారంభోత్సవానికి బహిరంగ సభ ఏర్పాట్లు వేదిక జరుగుతుంది, ఒక పక్క విమానాశ్రయం కూడా శరవేగంగా సిద్ధం చేస్తున్నారు. నేషనల్ హైవే NH-16 నుంచి ఎయిర్పోర్ట్ ప్రాంగణంగా రావడానికి కొంత దూరం ప్రయాణించిన తర్వాత, సుమారుగా 2-3 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత టెర్మినల్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఆ యొక్క చూసారు కదా, ఇది ఎయిర్పోర్ట్ అవుట్లుక్ డిజైన్ ఎలా ఉందన్నది ఫ్లయింగ్ ఫిష్ మోడల్లో చాలా అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని నిర్మించడం జరిగింది. భారీ తుఫాన్లు వచ్చినా సరే, అంటే గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే తుఫాన్ను సైతం కూడా తట్టుకునే విధంగా దీని డిజైన్ మొత్తం కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఈ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లే ముందు ఎంట్రన్స్లోనే చక్కగా అందమైనటువంటి ఒక సరస్సు కూడా ఏర్పాటు చేశారు. అసలు ఇక్కడికి వచ్చేసరికి ఒక్కసారిగా ప్రయాణికులు ఎవరైనా సరే వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఈ సరస్సు చూసేసరికి ఒకేసారి వాళ్ళకి ప్రయాణం సమయంలో అనిపించిన భారం కానివ్వండి, ఒక ఏదైనా టెన్షన్ కానీ, ఒక స్ట్రెస్ ఫీల్ అని ఏమి ఉంటే మాత్రం బయటికి రాగి ఈ ప్లేస్ చూడగానే మొత్తం స్ట్రెస్ రిలీఫ్ అయిపోయే విధంగా మొత్తం అక్కడ ఉంది. చాలా చక్కగా దీన్ని మొత్తం పూర్తిగా కూడా డిజైన్ చేయడం జరిగింది. అంటే 1-2 ఎకరాలు కాదు, సుమారుగా 2200 ఎకరాల్లో ఈ డిజైన్ చేశారంటే మాత్రం మరి ఈ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తారు ఖచ్చితంగానే. కానీ మనం ఇప్పటివరకు అనుకున్న దానికంటే ఇప్పుడు స్వయంగా ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం నిజంగా పూర్తిగా కూడా వాళ్ళు చెప్పినట్టుగా దీని డిజైన్ అయితే కానీ, ఇక్కడ ఏరియా ఎలివేషన్ అయితే కానీ చాలా చక్కగా మొత్తం పూర్తిగా కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇప్పుడు రోజు ఇక్కడ కొన్ని వేల మంది యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే 1వ తేదీకి ఇంకా సమీపిస్తుంది గడువు. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి దీన్ని ప్రారంభించబోతున్నారు. GMR ఆధ్వర్యంలో ఈ ఎయిర్పోర్ట్ నిర్మించడం జరుగుతుంది. 1వ తేదీ ప్రారంభమైన తర్వాత ప్రయాణికులకు అందరికీ కూడా సేవలకి అందుబాటులో ఉంచబోతున్నారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఫ్లయింగ్ ఫిష్ డిజైన్ లో ఉన్నటువంటి ఆకృతి మొత్తం కూడా ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయ్యే ప్రాంగణం కనుక దీన్ని పూర్తిగా కూడా అందంగా తీర్చిదిద్దుతున్నారు. బయట దీనికి ఎలివేషన్ కోసం చేసే మొక్కలు అన్నీ కూడా చాలా అందంగా మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇంకా మిగిలిన ఏరియా ఏది ఏ విధంగా ఉంది, ఇంకా ఎక్కడెక్కడ ఏ విధమైన డిజైన్స్ వస్తున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎయిర్పోర్ట్కి వచ్చే ప్రయాణికులు దిగాల్సిన ప్రదేశం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ఇక్కడ మీరు ఇటువైపు కార్లు ఇక్కడికి వచ్చి స్టాప్ అయింది, వాళ్ళ కారులోంచి దిగి ఎయిర్పోర్ట్ ప్రయాణికులు లోపలికి ఎంటర్ అయ్యేందుకు ఇప్పుడు మీరు చూస్తున్నది. ఇప్పుడు ఇటు నుంచి ఇలా ప్యాన్ చేసుకుంటే లోపలికి టెర్మినల్ అతి సమీపంలోనే టెర్మినల్ లోపలికి ఎంటర్ అవ్వడానికి ఉంది. ఎంట్రన్స్ ఎలివేషన్లో కూడా ఉత్తరాంధ్ర సంస్కృతి, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం మొత్తం అన్నీ కూడా క్లియర్గా తెలిసే విధంగా చక్కని డిజైన్స్ తోటి ఇక్కడ మొత్తం అవుట్లుక్ అంతా కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డిపార్చర్స్ 1 to 3కి ఇక్కడ మనకి ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్. ఇక్కడ లోపలికి ప్రాంగణం లోపలికి వెళ్తుంటే చూసారుగా మొత్తం అంత అట్మాస్ఫియర్ ఒకేసారి మారిపోతుంది. అంటే మొత్తం పైన ఉన్నటువంటి రూఫ్ కొంతవరకు ముందుకు వచ్చి చాలా అందంగా డిజైన్ చేశారు. టెర్మినల్ లోపలికి చెకింగ్ పాయింట్కి వెళ్ళేందుకు ఎంట్రన్స్ మార్గం ఇప్పుడు మనం చూస్తున్నది. ఎయిర్పోర్ట్ లోపలికి ఎంట్రన్స్లోనే డిపార్చర్స్ విభాగం దగ్గరికి వచ్చాం మనం. ఇక్కడ వచ్చిన వాళ్ళు లగేజెస్ అన్నీ కూడా ఇక్కడ చెకింగ్ అయిన తర్వాత వాళ్ళు లోపలికి చెక్ ఇన్ అయ్యేందుకు వెళ్ళేందుకు ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నదంట ఈ పక్క డిపార్చర్స్, అటుపక్క అరైవల్స్ వచ్చే వాళ్ళ కోసం ఇలా మొత్తం అంతా కూడా చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎంతమంది వచ్చినా సరే సరిపోయే విధంగా మొత్తం ఇక్కడ ఈ ప్రాంగణం మాత్రం ఇప్పుడు మనం చూస్తుంటే సరిపోతుంది, ఎంతమందికి అయినా సరే మనకు అర్థమవుతుంది. ఈ విమానాశ్రయంలోని ఎయిర్పోర్ట్లోని అరైవల్స్ డిపార్చర్స్ విభాగంకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూస్తే లోపల
ఇక్కడి నుంచి మొత్తం లోపల చెక్ ఇన్ అయ్యేతారు మొత్తం అంత ప్యాసింజర్స్ అంతా కూడా లోపల చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దారు. అసలు ఇప్పటివరకు కూడా ఏ ఎయిర్పోర్ట్లో లేనంత విధంగా అత్యాధునిక టెక్నాలజీతో లోపలన్నీ కూడా ఏర్పాట్లు జరిగాయి. అది భారీ విస్తీర్ణంలోనే మొత్తం అంతా కూడా పూర్తిగా నిర్మాణం జరగడం జరిగింది. ఈ ఏడాది 60 లక్షల మంది ప్రయాణికులు సేవలు అందించేలాగా మొత్తం ఇక్కడ పూర్తిగా కూడా రూపొందించడం జరిగింది. అలాగే చెక్ ఇన్ చేయడం కోసం దాదాపుగా ఒక 40 చెక్ ఇన్ పాయింట్స్ లోపల కౌంటర్స్ ఏర్పాటు చేశారు. అలాగే 12 డీజీ యాత్ర ప్యాడ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోపల గ్లాసెస్ లోపల మొత్తం అంతా కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఉండడం జరిగింది. ప్రయాణికులు వేగంగా బోర్డింగ్ పూర్తి చేసుకోవడానికి వీలుగా కూడా 40 చెక్ ఇన్ కౌంటర్లే ఈ లోపల మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. అలాగే 12 డీజీ యాత్ర ప్యాడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా కంటైనర్ వెయిటింగ్ లాంజ్లు కూడా ఉన్నాయి. ఇందులోని దేశంలోనే తొలిసారిగా ప్రయాణికుల సౌకర్యార్థం 5 ప్రత్యేక కంటైనర్ సైల్ వెయిటింగ్ లాంజ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ ఏర్పాట్లన్నీ చూస్తుంటే మాత్రం కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. చూసారు కదా, ప్రయాణికులు లోపల చెక్ ఇన్ అయిన తర్వాత వాళ్ళు చెక్ ఇన్ కౌంటర్స్ నుంచి మళ్ళీ వాళ్ళు టికెట్స్ తీసుకుని పైకి వెళ్ళేందుకు లోపల ఎలివేటర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆ ఎలివేటర్ పైన కూడా మొత్తం ఉత్తరాంధ్ర తాలూకా పిక్చర్ ఎంత స్క్రీన్ భారీ ఎల్ఈడి స్క్రీన్ కనిపిస్తుంది చూసారు కదా. అసలు ఆ చూస్తుంటే ఒక థియేటర్ నుంచి ఉంది లోపల స్క్రీన్. ఆ చక్కటి స్క్రీన్ చూస్తుంటేనే ఒక ఆహ్లాదమైన వాతావరణం గుర్తొస్తుంది. మొత్తం మీద ఈ ఎలివేషన్ అంతా కూడా చూస్తుంటే మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఏమాత్రం తగ్గకుండా వాళ్ళు చెప్పిన దానికంటే అంచనాలకి మించి ఇక్కడ ఏర్పాట్లు జరిగాయని చేసి మనకు అర్థమవుతుంది. కేవలం ప్యాసింజర్ టెర్మినల్ మాత్రమే కాకుండా ఇక్కడ ఏవియేషన్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అలాగే ఏవియేషన్ హబ్ సిటీలను కూడా ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. మొత్తానికి ఈరోజు మనం ఇక్కడ రేపు 1వ తేదీని ఏర్పాట్లు అంటే ప్రారంభోత్సవానికి ఏ విధంగా ఉన్నాయన్నది మనం ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేసింది క్యూటీవీ. ఇందులో భాగంగానే ఇక జాతీయ రహదారి నుంచి ఎయిర్పోర్ట్కి ఎంటర్ అవ్వడం, ఎయిర్పోర్ట్ ఎంటర్ అయిన తర్వాత లోపల వచ్చి ప్యాసింజర్ ఎక్కడ దిగాలి, దిగిన తర్వాత టెర్మినల్ లోపలికి వెళ్ళాలంటే చెక్ ఇన్ అవ్వాలంటే ఏ విధంగా ఉండాలన్నది ఇప్పుడు మీకు అంతా కూడా స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దామంటే మాత్రం ఎటువంటి అనుమతులు లేవని చెప్పేసి సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడతోనే ఆఫ్ చేశారు. కనుక ఇప్పుడు మీకు అంతా బయట ఎలివేషన్ అంతా కూడా మీకు చూపించడం జరిగింది. ఈ ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రేక్షకులు ప్యాసింజర్స్ ఏమంటున్నారు, ఎటువంటి అనుభూతి చెందారని ఇప్పుడు మనం అడిగి తెలుస్తుంది. ఇప్పుడు మనతో పాటు బీజేపీ నాయకులు కాశీ విశ్వనాథ్ ఉన్నారు. మీరు చెప్పండి, ఎయిర్పోర్ట్ ప్రాంగణం అంతా చూసారు, ప్రారంభోత్సవానికి ముందు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి కూడా మీకు కళ్ళకు కట్టినట్టు మీకు క్లియర్గా తెలుస్తుంది. కనుక ఇప్పుడు ఈ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది, మీకు ఎటువంటి అనుభూతి చెంది? ఇది ఒక అద్భుతం, అంటే ఒక ప్రపంచంలోనే ఒక అత్యద్భుతమైన ఎయిర్పోర్ట్ కింద రూపొందుతుందని నాకు ఎంతో నమ్మకం ఉంది. ఈరోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నంలో ఇంత గర్వించదగ్గ విమానాశ్రయం కట్టడానికి సహకరించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఎంతైనా రాష్ట్ర ప్రజల తరపున, పర్టికులర్గా విశాఖపట్నం ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్ని అత్యంత ఆధునిక హంగులతో తయారైన ఎయిర్పోర్టు ఇప్పటివరకు మనకు భారతదేశంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ లేదనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లోపల చూసాము, కొంతవరకు బయట చూసాము, ల్యాండ్స్కేపింగ్ అవనివ్వండి, క్యూటీ రోడ్స్ అవనివ్వండి, చాలా ప్లాన్డ్గా చాలా బాగా చేశారు. దీనికి ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.